వేవ్లు ఎన్ని రకాలుగా ఉంటున్నాయి? 3 రకాల రెక్టిఫికేషన్ పద్ధతుల ద్వారా చేస్తున్నాం. ఒకటేంటిది హాఫ్ వేవ్, రెండవది ఫుల్ వేవ్. అంటే మనకి వేవ్లు మాత్రం రెండే, హాఫ్ వేవ్ ఒకటి, ఫుల్ వేవ్ ఒకటి. కానీ పద్ధతులు మాత్రం ఎన్ని ఉన్నాయి? 3 రకాలు ఉన్నాయి. ఒకటి హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్ అండ్ బ్రిడ్జి రెక్టిఫైయర్. ఈ పరిస్థితుల్లో మనం చూస్తే ఈ కంపారిటివ్ స్టడీలో మనకు కొన్ని ముఖ్యమైన అంశాలు తెలుస్తాయి. అవేంటో చూద్దాం. హాఫ్ వేవ్ రెక్టిఫైయర్, సెకండ్ వన్ ఏంటి? సెంటర్ ట్యాప్డ్ ఫుల్ వేవ్ రెక్టిఫైయర్, అంతే కదా, ఫుల్ వేవ్ రెక్టిఫైయర్. మూడోది ఏంటి? బ్రిడ్జ్ రెక్టిఫైయర్. ఇప్పుడు ఈ రెక్టిఫికేషన్ లోపల మనకు కావలసినటువంటి ప్రిన్సిపల్స్, మెయిన్గా ఏమేమి ప్రిన్సిపల్స్ ఎగ్జామ్లో ఎక్కువ వస్తుంటాయి అవి చూద్దాం. అంటే ఏ వాల్యూస్ని ఎక్కువగా అడగడానికి ఆస్కారం ఉంటుంది మ్యాచ్ ద ఫాలోయింగ్లో చూస్తే. ఫస్ట్ వన్ చెప్పండి ఒకసారి. ఐమాక్స్ వాల్యూ అంటే ఇది మ్యాక్సిమం కరెంటు వాల్యూ. అందరూ విన్నారు, మాట్లాడాలా. ఐమాక్స్ ఈక్వల్స్ ఎంత? మ్యాక్సిమం కరెంట్ వాల్యూ. చెప్పండి ఇక్కడ ఎంత వస్తుంది? ఇక్కడ విమాక్స్ బై ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎల్ వస్తుంది. విమాక్స్ బై ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎల్. దేనికి ఇది? హాఫ్ వేవ్. నెక్స్ట్ ఫుల్ వేవ్కి ఎంత వస్తుంది? విమాక్స్ బై ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎల్ వస్తుంది. బ్రిడ్జి రెక్టిఫైయర్కి ఎంత వస్తుంది? విమాక్స్ బై 2 ఇంటూ ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎల్ వస్తుంది. ఆర్ఎఫ్ ప్లస్ ఆర్ఎల్ వస్తుంది. రెండవ విషయం. నెక్స్ట్ నెంబర్ 2, విఆర్ఎంఎస్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయండి. విఆర్ఎంఎస్ వాల్యూ. విఆర్ఎంఎస్ అంటే ఏంటి? ఇక్కడ నీకు విడిసి వాల్యూ. విడిసి వాల్యూ అంటే విడిసి ఈక్వల్స్ టు ఐడిసి ఇంటూ రెసిస్టెన్స్. ఏ రెసిస్టెన్స్? మళ్ళా డిసి రెసిస్టెన్స్. అంటే ఇక్కడ మనం చూస్తే విఆర్ఎంఎస్ వాల్యూ ఎంత వస్తుంది చెప్పండి. ఇక్కడ విఆర్ఎంఎస్ అంటే ఏంటిది? హాఫ్ వేవ్ రెక్టిఫైయర్కి విమాక్స్ బై 2 వస్తుంది. విమాక్స్ బై 2. హాఫ్ వేవ్ కాబట్టి వాల్యూ ఎంత అని చెప్పాం? 0.5 విమాక్స్. సెంటర్ ట్యాప్డ్కి ఎంత వచ్చింది? ఇక్కడ సెంటర్ ట్యాప్డ్కి ఎంత వచ్చింది? ఇప్పుడేగా చెప్పింది. విఆర్ఎంఎస్ ఈక్వల్స్ టు విమాక్స్ బై √2. అంటే నీకు ఎంత వస్తుంది? ఇక్కడ 0.707 ఇంటూ విమాక్స్. బ్రిడ్జి రెక్టిఫైయర్కి ఎంత? 0.707 ఇంటూ విమాక్స్. కానీ రిప్రజెంటేషన్లో మనం ఏమంటాం దీన్ని? విమాక్స్ బై 2. దీన్ని ఏమంటాం? విమాక్స్ బై √2 అంటాం. దీన్ని ఏమని పిలుస్తామండి? విమాక్స్ బై √2 అని రాస్తాం. విమాక్స్ బై √2 అని రాస్తాం. నెక్స్ట్ నెంబర్ 3, వి యావరేజ్ వాల్యూ. వి యావరేజ్ వాల్యూ చెప్పాలా? వి యావరేజ్ వాల్యూ అంటే ఏంటిది? విఎం బై అంటే లేదా విమాక్స్ బై పై. విమాక్స్ బై పై ఎంత వచ్చింది నాకు? వి యావరేజ్ వాల్యూ 0.318. ఎంత వచ్చిందండి? 0.318 ఇంటూ విమాక్స్. ఇప్పుడు దీని యొక్క ఎంత? 0.636 ఇంటూ విమాక్స్. వాస్తవానికి దీన్ని ఏమని రాయాలి ఇప్పుడు? విమాక్స్ 2 ఇంటూ విమాక్స్ బై పైగా రాస్తాం. దీన్ని ఏమని రాస్తాం? 2 విమాక్స్ బై పై. 2 విమాక్స్ బై పై. ఇది ఏ వాల్యూ? ఇది యావరేజ్ వాల్యూ. ఏ వాల్యూ అండి? యావరేజ్ వాల్యూ. నెక్స్ట్ ఫార్మ్ ఫ్యాక్టర్ వాల్యూ చెప్పండి. ఫార్మ్ ఫ్యాక్టర్ ఇదేంటి? హాఫ్ వేవ్. ఇదేంటి? సెంటర్ ట్యాప్, అంతే కదా. నెక్స్ట్ ఇదేంటి? బ్రిడ్జి రెక్టిఫైయర్. బ్రిడ్జి రెక్టిఫైయర్. సెంటర్ ట్యాప్ చెప్పండి ఒకసారి. ఫార్మ్ ఫ్యాక్టర్ విలువ 1.57. ఎంత వచ్చింది ఇక్కడ? 1.57. ఫార్మ్ ఫ్యాక్టర్ అంటే ఏంటిది? ఆర్ఎంఎస్ వాల్యూ బై యావరేజ్ వాల్యూ.
RMS వాల్యూ బై యావరేజ్ వాల్యూ ఎంత వస్తుంది నీకు 1.57. దీని ఫార్ములా ఎంత 1.11. దీనికి ఎంత 1.11. నెక్స్ట్ పీక్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత దీనికి ఎంత అంటే దీనికి 2. పీక్ ఫ్యాక్టర్ వాల్యూ ఎంత 2. దీనికి ఎంత పీక్ ఫ్యాక్టర్ వాల్యూ 1.414. దీనికి ఎంత 1.414. నెక్స్ట్ ఇంకే ఫ్యాక్టర్ ఉంది రిపిల్ ఫ్యాక్టర్. ఏ ఫ్యాక్టర్ అండి రిపిల్ ఫ్యాక్టర్ విలువ ఎంత రిపిల్ ఫ్యాక్టర్ ఈక్వల్స్ 1.21. అన్నిటికన్నా దీనికే రిపిల్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ దీనికి ఏంటి ఇక 0.482. బ్రిడ్జీలో కూడా 0.482 ఎంత వస్తుందండి 0.482 వస్తుంది. రిపుల్ ఫ్రీక్వెన్సీ లేదా దీన్ని అవుట్ ఆఫ్ రిపుల్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఏమంటారు దీన్ని అవుట్ ఆఫ్ రిపుల్ ఫ్రీక్వెన్సీ. ఎంత అంటే దీనికి ఎఫ్ ఉంటుంది. సింగిల్ ఫేజ్లో అయితే ఎలా ఉంటుంది ఎఫ్. ఇక్కడ 2 ఫేజ్కి వచ్చి అంటే సింగిల్ ఫేజ్లో మళ్ళీ ఎంత ఇది 2F. సింగిల్ ఫేజ్ అంటే ఎఫ్ఏ కదా. ఎఫ్ అంటే మనం ప్రతిసారి సింగిల్ ఫేజ్కి ఒక ఎఫ్ రాసాం. అలానే 3 ఫేజ్కి ఏం రాసినాం మనం 3F అని రాసినాం. గుర్తున్నదా మీకు? అలానే ఇక్కడ ఫుల్ వేవ్లో అప్పుడు ఏమవుతాం సింగిల్ ఫేజ్ అయితే 2F అని రాసినాం. తర్వాత 3 ఫేజ్ అంటే ఏం చేసినాం మనం 6F అని రాసినాం. గుర్తున్నదా? రిపిల్ ఫ్రీక్వెన్సీ లేదా అవుట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ వాల్యూ. ఏ వాల్యూ అండి రిపిల్ ఫ్రీక్వెన్సీ లేదా అవుట్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ ఇంకేం మిస్ అయ్యింది వోల్టేజ్ రెగ్యులేషన్. PIV చెప్పండి పీక్ ఇన్వర్స్ వోల్టేజ్. పీక్ ఇన్వర్స్ వోల్టేజ్ వాల్యూ హాఫ్ వేవ్లో ఎంత అండి Vmax. ఓన్లీ Vmax. ఫుల్ వేవ్లో ఎంత ఫుల్ వేవ్లో ఇది సెంటర్ ట్యాప్ కదా. సెంటర్ ట్యాప్లో ఎంత ఇక్కడ 2 into Vmax. నెక్స్ట్ బ్రిడ్జ్లో ఎంత గట్టిగా బ్రిడ్జిలో 2 into Vmax అవుతుంది. 2 into పర్సెంటేజ్ ఆఫ్ ఎఫిషియన్సీ హాఫ్ వేవ్కి ఎంత 40.6%. ఫుల్ వేవ్కి ఎంత 81.2%. నెక్స్ట్ బ్రిడ్జి రెక్టిఫైయర్ ఎంత 81.2%. నెక్స్ట్ రెగ్యులేషన్లో ఏమొస్తుంది ఇక్కడ RF by RL. ఇక్కడ వస్తుంది ఓన్లీ RF by RL. ఇక్కడ ఏమొస్తుంది 2 into RF by RL. 2 into RF by RL వస్తుంది. ఇంకేమున్నాయి టఫ్ అంటే ట్రాన్స్ఫార్మర్ యూటిలైజేషన్ ఫ్యాక్టర్. హాఫ్ వేవ్కి ఎంత 0.287. ఫుల్ వేవ్కి ఎంత 0.693. బ్రిడ్జిలో ఎంత 0.812. ఇదేంటిది కంపారిటివ్ స్టడీ ఆఫ్ హాఫ్ వేవ్ అండ్ ఫుల్ వేవ్ అండ్ బ్రిడ్జి రెక్టిఫైయర్. ఫుల్ వేవ్లో ఏ ట్యాప్ అది సెంటర్ ట్యాప్. గుర్తుపెట్టండి. ఫుల్ వేవ్లో డయోడ్స్ గురించి చూద్దాం. హాఫ్ వేవ్లో ఎన్ని డయోడ్స్ ఉన్నాయి ఓన్లీ వన్. ఫుల్ వేవ్లో ఎన్ని డయోడ్స్ ఉన్నాయి 2. ఒకటేమో ఫార్వర్డ్ బయాస్, రెండవది రివర్స్ బయాస్. నెక్స్ట్ బ్రిడ్జి రెక్టిఫైయర్లో 4, 2 ఫార్వర్డ్ 2 రివర్స్, 2 ఫార్వర్డ్ 2 రివర్స్. ఇందులో నుంచి ఖచ్చితంగా 1 or 2 బిట్స్ అయితే గ్యారంటీగా పడతాయి. ఓకే, గుర్తుపెట్టుకొని చదవండి. చలో రైట్.